పటాంజలిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆటోలలో బయటోళ్ళు కావచ్చు, కార్లలో బయటోళ్ళు, బండ్ల మీద బయటోళ్ళు, దుకాణాలలో ఉన్నోళ్ళు, బస్సులలో బయటోళ్ళు మొత్తం బయటకు వచ్చి ఇట్లా ఇట్లా ఇక మనదే అన్నా మళ్ళీ మనదే. జనరల్ గా ఆ స్పందన ఎప్పుడు ఉంటది? ఇక రేపో మాపో ఎలక్షన్లు ప్రచారం స్టార్ట్ అయితే ఉండాలి. ఇంకా 2 సార్లు ఉన్నది ఎలక్షన్. ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు ఇంకా అంగేసుకోలేదు, లోపలికి వెళ్ళి ఉరకచ్చుకుంటూ కూర్చున్నారు చేతులు. అంటే అంత స్పందన ఉన్నది. ఇలా ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. ఈ స్కాములుగా ప్రభుత్వం పోవాలి, మన స్కీమ్ల కేసీఆర్ మళ్ళీ రావాలి. యావత్ తెలంగాణ కోరుకుంటుంది. రైతులు కావచ్చు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పిల్లలు, వీళ్ళందరి మాట ఒకటే, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. సరే, ఈరోజు మనం పెట్టుకున్న ప్రోగ్రాం ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ ఏంది అసలు? ఈ ఎస్ఐఆర్లో మనం ఏం చేయాలి? ఈ ఎస్ఐఆర్కు ఎందుకంత ప్రాముఖ్యత ఉన్నది? దయచేసి కార్యకర్తలు బాగా వినాలి. ఇది బంద్ చేయి బిడ్డ. నిన్న మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓట్లు తీసేసిందట. మమతా బెనర్జీ గెలవకుండా ఆగం పట్టించిందని మనం టీవీలో చూసినాం, పేపర్లో చూసినాం. అస్సాంలో ఓట్లు తీసేసిందట, రిజల్ట్కి 8 అయింది అంటున్నారు. తమిళనాడులో ఓట్లు తీసేసిందట, ఫలితాలు తారుమారైనాయి అంటున్నారు. అంటే ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందో చాలా చోట్ల కూడా ఓట్లు గోల్మాలైనాయి. లక్షల ఓట్లు తీసి పడేసిండ్రు, దాంతో ఫలితాలు తారుమారైనాయి అని అంటున్నారు. మరి ఏంది ఎస్ఐఆర్? ఏంది ఇది? కొత్తదేమి కాదు. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ ఎస్ఐఆర్లో ఏం చేయాలి? కార్యకర్తలుగా, బూత్ లెవెల్ ఏజెంట్లుగా, ప్రజా ప్రతినిధులుగా, కౌన్సిలర్లుగా, మాజీ సర్పంచ్లుగా, కార్పొరేటర్లుగా మన బాధ్యత ఏంది? ఎందుకు ఇది మనకు ముఖ్యమైనది? బాగా అర్థం చేసుకోండి. ఇలా ముస్లిం మైనార్టీలో చాలా అనుమానాలు ఉన్నాయి, మా ఓట్లు తీసేస్తారేమో అని. మరి ఏంది అసలు? దీన్ని మనం ఏం చేద్దాం? మీ అందరికీ అప్లికేషన్ ఫామ్లు వచ్చినాయి. గ్రామాల్లో అయితే అంగన్వాడీ టీచర్లు, మున్సిపాలిటీల్లో అయితే ఆర్పీలు, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఆర్పీలు మీకు ఎన్యూమరేషన్ ఫామ్లు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్యూమరేషన్ ఫామ్లు నింపి తిరిగి ఇచ్చిన వాళ్ళు ఎందరో చెయ్యొద్దండి ఒకసారి. మీరు ఇయ్యలే వాపస్. నేను ఇప్పుడే లిస్టు చూసిన. పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో దరఖాస్తులు నింపి వాపస్ ఇచ్చింది రూపాయికి 10 పైసలే ఇచ్చిండు. నువ్వు ఇచ్చినావా కుమార్ యాదవ్? నువ్వు ఇచ్చినావా? 10 పైసలే ఇచ్చారు. ఇంకా 90 పైసల మంది అప్లికేషన్లు ఇవ్వలేదు. అంటే విషయం ఏంటంటే, దరఖాస్తు ఇవ్వకపోతే మీ ఓటు హక్కు ఉండదుగా. आप फॉर्म भरना जरूर देना, अगर से फॉर्म भर के नहीं दिए तो तुम्हारा वोट निकाल देंगे. ये बात सीधा सीधा आप समझने की जरूरत है. फॉर्म नहीं भर के वापस नहीं दिए तो आपका वोट निकल जाता. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ నింపి ఇవ్వాల్సిందే. దానికి లాస్ట్ డేట్ 24వ తారీఖే. మీరు ఫామ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఇచ్చిన ఫామ్ను మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ చేయాలి. 25వ తారీఖులోగా అంగన్వాడీ టీచరు, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేయకపోతే ఓటు పోతుంది. మరి ఫామ్ నింపాలంటే 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు, డౌట్లు వస్తున్నాయి. ఎట్లా? అప్పుడు బీహార్లో ఓటు ఉండే, అప్పుడు నాకు బెంగాల్లో ఓటు ఉండే, లేకపోతే దుబ్బాకలు ఉండే, జైరాబాద్లు ఉండే, నారాయణ్ ఖేడ్లో ఉండే. ఇప్పుడు నేను పటాన్చెరులో ఉన్నా, మరి నా ఓటు ఇక్కడన్నా అక్కడన్నా? ఇప్పుడు నారాయణ్ ఖేడ్లో వచ్చి పటాన్చెరులో చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ ఓటు ఎవరు ఎక్కడ రాసుకోవాలి? నారాయణ్ ఖేడ్నా ఇక్కడన్నా? అప్పుడు నారాయణ్ ఖేడ్లో ఓటు ఉంది వాళ్ళకు, పటాన్చెరులో కూడా ఓటు ఉన్నది. ఇప్పుడు వాళ్ళని అడుగుతారు, నువ్వు ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా?
ఇక్కడనే ఉంటా అంటే ఓటు ఇక్కడనే నమోదు చేయాలి. పోయినసారి ఓటు నారాయణ ఖేడ్లు ఉందనుకో 2002లో 2002లో నీకు ఓటు ఎక్కడుంది, అప్పుడు ఆ నియోజకవర్గ నంబర్ ఎంత అని అడుగుతారు. అది ఎవరికి తెలియదు, గుర్తుండదు. దాన్ని మీ బిఎల్ఓ కానీ మన బిఎల్ఏలు వెతికి పాత ఓటు ఎక్కడుంది, ఆ నియోజకవర్గ నంబర్ ఎంత, వాళ్ళ తల్లి తండ్రి లేకపోతే నాయనమ్మ తాత వాళ్ళతో దాన్ని ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇదంతా జర కిరికిరి వ్యవహారం ఉన్నది. కానీ ఇలా ఒక్క ముచ్చట మాత్రం చెప్పదలుచుకున్నా, మీరు తప్పు నింపినా ఒప్పు నింపినా దరఖాస్తు ఇయ్యింది. దరఖాస్తు ఇవ్వకపోతే సీదా సీదా ఓటు ఎత్తేస్తాడు. నింపి దరఖాస్తు ఇస్తే తప్పు నింపినావనుకో వాడు నోటీస్ ఇస్తాడు, నిన్ను అడిగినాకనే నీ ఓటు ఉంచాలన్నా తీయాలన్నా తీస్తాడు. ఫామే ఇయ్యలేదనుకో ఎత్తిపడేస్తాడు. దరఖాస్తు ఇచ్చినావనుకో నీకు డౌట్ ఉన్నా అనుమానం ఉన్నా నింపచ్చినా నింపరాకపోయినా నీకు తెలిసిన కాడికి దరఖాస్తు నింపు, కాగితం ఇయ్యి. కాగితం ఇచ్చిన వెంటనే నీ ఓటు ఆడిపోదు. నీకు చెప్పకుండా, నీకు నోటీస్ ఇవ్వకుండా, నీతో మాట్లాడకుండా నీ ఓటు తీసే అధికారం వారికి లేదు. కొంతమందికి ఏమంటారు, అరే నేను మొన్ననే గుమ్మడిదల్లో ఓటేస్తే మళ్ళీ నేను ఇదేం కాగితం నింపాలి. అరే 2 నెలల కిందనే ఓటేసినాయి కదా గుమ్మడిదల కాడ, మరి మొన్ననే ఓటెత్తి మళ్ళీ కాగితం నింపుడు ఎందుకని డౌట్ వస్తుంది. నువ్వు మొన్న ఓటేసినా నిన్న ఓటేసినా, మున్సిపాలిటీలు వేసినా, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసినా, ఎంపీ ఎన్నికలు వేసినా, నువ్వు ఎన్నిసార్లు ఓటేసినా ఇప్పుడు కాగితం నింపితేనే నీకు ఓటు, లేకపోతే లేదు. మరి చాలా మందికి నింపరాదు కదా. బీహార్కి వెళ్ళి వచ్చి ఇదేమో తెలుగులో కాగితం ఉండే, వాళ్ళు ఎట్లా నింపాలి? ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చే వాళ్ళకి తెలుగు రాదాయే. మన పెద్ద మనుషులు కూడా వెనకట చదువుకోని వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఎట్లా నింపాలి? ఎట్లా నింపాలంటే మన బూత్ లెవెల్ ఏజెంట్లు నింపాలి. అగో మరి బూత్ లెవెల్ ఏజెంట్లు మనం పోతే అంగన్వాడీ వాళ్ళు లేకపోతే ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ మనకు సహకరించరేమో కదా. బరాబర్ మీకు సహకరించాల్సిందే. ఇది రాజ్యాంగ ప్రక్రియ. ఎన్నికల కమిషనే రాజకీయ పార్టీలకు ప్రతి బూత్ లో అధికారికంగా ఒక ఏజెంట్ పెట్టుకునే అవకాశం ఇచ్చింది. బాజాబ్తా మీరు బూత్ లెవెల్ ఏజెంట్ వెంట వెళ్ళాలి, దరఖాస్తులు నింపాలే, ఇచ్చే అధికారం మీకున్నది. మిమ్మల్ని రావద్దని కానీ మీరు ఫాములు నింపద్దని కానీ చెప్పే అధికారం వాళ్ళకు లేదు. బూత్ లెవెల్ ఏజెంట్లుగా మీకు అన్ని హక్కులు ఉన్నాయి. నాకు తెలిసి మైపాల్ రెడ్డి గారు ప్రతి బూత్ లో కూడా ఏజెంట్ పెట్టిండ్రు అని అనుకుంటున్నా. బూత్ లెవెల్ ఏజెంట్లు ఒక్కసారి చేయొద్దండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రైట్. సో ఈ బూత్ లెవెల్ ఏజెంట్లుగా మీ మీదనే చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది. మీరు కొంచెం దయచేసి క్రమశిక్షణతోని బూత్ లెవెల్ ఏజెంట్లు ఫాములు నింపి వాపస్ ఇవ్వండి. నేను ఇప్పుడే లిస్టు చూసిన, ఆధార్ చూపించిండు, 10% మాత్రమే అప్లికేషన్లు నింపి వాపస్ ఇవ్వడం జరిగింది. ఇంకో కొంతమంది ఉంటారు, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు దుబాయ్కి పోయినరు, అమెరికాలో ఉన్నారు, పిల్లలు లేకపోతే నేను మొన్న ఎప్పుడు అమెరికా పోయినా, పటాన్ చెరువు పిల్లోడు కలిసిండు, అప్పుడు టీఆర్ఎస్ వీళ్ళ పనిచేసిన, ఇప్పుడు నేను న్యూయార్క్లో ఉంటున్నా అని, ఏం పేరే తాహెర్, కరెక్ట్, నాకు అమెరికాలో కలిసిండు. लेकिन वोट तो पठान चेरू में अन्ना मैं इलेक्शन में जाके जरूर बीआरएस को डालतू अंटूंड. న్యూయార్క్ లో కలిసిండు నాకు. మరి ఇప్పుడు ఆ పిల్లవాడు దరఖాస్తు ఎట్లా ఇవ్వాలి? ఎగ్జాంపుల్ అర్థం కాని చెప్తున్నా. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉండే న్యూయార్క్లో, మరి ఆ పిల్లవాడిని ఓటు ఇప్పుడు దరఖాస్తు ఇవ్వకపోతే ఉంటుందా పోతుందా? ఎవరు ఇవ్వాలి దరఖాస్తు? ఇవ్వచ్చా ఇయ్యరాదా? ఇస్తే ఎట్లా ఇవ్వాలి? ఎవరైనా దుబాయ్లో ఉన్నా, గల్ఫ్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, భారతదేశంలో బొంబాయిలో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో ఇంకెక్కడున్నా సరే అతనికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తల్లి కానీ తండ్రి కానీ, భార్యదైతే భర్త, భర్తదైతే భార్య, వీళ్ళే అప్లికేషన్ నింపి కుడి సైడ్ నింపాలి, ఎడమ వైపు కాకుండా కుడివైపు నింపి కింద తండ్రి అని సంతకం, కొడుకు అమెరికా అన్నాడు, కొడుకు వివరాలన్నీ రాసి కింద తండ్రి సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాయాలి. తండ్రి చనిపోయిండు, తల్లి ఉన్నది, కొడుకు డీటెయిల్స్ అన్ని రాసి తల్లి సంతకం పెట్టి బ్రాకెట్లో తల్లి అని రాయిండు. తల్లి తండ్రి ఇద్దరు లేరు, భార్య ఈడు ఉన్నది, భర్త దుబాయ్లో ఉన్నాడు, భార్యనే కుడివైపు భర్త వివరాలన్నీ రాసి ఆమె సంతకం పెట్టి బ్రాకెట్ల భార్య అని రాయొచ్చు. అంటే ఇతర దేశాల్లో ఉన్న, ఇతర నగరాల్లో ఉన్న వాళ్ళ ఓటును నమోదు చేసే అవకాశం మనకు ఉన్నది.
వాళ్ళు లేకపోతే మీరే భర్తీ చేసి కింద బ్రాకెట్లో రాయొచ్చు, సంతకం పెట్టొచ్చు అనే విషయాన్ని మీ అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ దరఖాస్తు అయితే కంపల్సరీ ఇవ్వాలి. మరి కొత్త పిల్లలు ఉన్నారు, ఇప్పుడే 18 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళకు ఓటు హక్కు ఎట్లా? వాళ్ళకి 25వ తారీఖు తర్వాత ఫామ్ 6 కొత్త ఓటర్ కింద నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ కొత్త ఓటర్లను ఫామ్ 6 కింద కూడా నమోదు చేయించాలని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అందువల్ల కొత్త ఓటర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన పార్టీ కుటుంబ సభ్యులు, మన పార్టీ నాయకులు అందరు కూడా నింపాలి. और बहुत सारे लोग नॉर्थ इंडिया से पटानचेरू में काम कर रहे, आप तो इधर ही घर बना लिए, इधर ही रहना चाह रहे आप लोग, फिर आप डिसाइड करना कि हम वोट इधर ही रखेंगे. आप लोग भी आपका फॉर्म जो एन्यूमरेशन फॉर्म आपको दिए वो भर्ती करके आप वो दरखास्त देना चाहिए. अब पिछले 2002 में तुम्हारा अगर से वोट है, जब कहां पर वोट है वो भी आप उसमें लिख के देना है. सो आप तमाम नॉर्थ इंडिया के जहां जहां से यहाँ के सेटिल हो गए, वो आप सब लोग भी आप दरखास्त भर के दिए तो आपका वोट रहेगा. वोट रहे तो ही कल आपको इज्जत मिलता. आपके काउंसलर साहब, आपके कारपोरेटर साहब आपके पास आएंगे, आपका मदद पूछेंगे, बाबू, आपको सपोर्ट करेंगे. పెద్దలు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ కాకుండా కూర్చోవాలి బాబు. ప్లీజ్ ఏ బాబు ప్రసాద్ కూర్చోండి. ఏం కాదు, తమాషాలు చేస్తురా? బాత్రూమ్ పోతారు, మంచినీళ్ళ పోతారు, వచ్చుడే లేట్ వచ్చిన. నేను 11 बजे చెప్పి 2 बजे వచ్చినాయి కదా, పోనీలే. అయితే జరూర్ आप लोग वोट भर के देना है, ఆ దరఖాస్తు भर के देना है. సో ఈ రకంగా అందరూ కూడా అప్లికేషన్లు నింపే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రేపు మళ్ళీ కార్పొరేటర్ నిల్చుంటారు, నవంబర్లోనో డిసెంబర్లోనో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయింది అంటున్నారు. చాలా మంది పోటీ చేయడానికి తయారున్నారు ఇడ. మరి పోటీ చేయడానికి తయారున్నారు కానీ మరి ఈ పని ఎందుకో చేస్తలేరు, మీరు తిరుగుతలేరు. మీరు మా బూత్ లెవెల్ ఏజెంట్లను అసలు పట్టించుకుంటలేరు. మా బూత్ లెవెల్ ఏజెంట్లో కనీసం తమ్ముళ్ళ కింద ఛాయ్ పానీ ఏమైనా చూస్తురా? ఏమాయరా బిడ్డ జర పని చేయరా అని వాళ్ళకి ఇంత గౌరవం ఇస్తున్నారా? జర పట్టించుకోవాలి కదా. మరి రేపు మీరు నిలబడతామంటే మరి వాళ్ళు అనుకుంటేనే గెలుస్తారు, లేకపోతే గెలవరు. మరి మీరు ఎవరు మంచిగా అరుచుకుంటే గాలకే మంచిగా చూస్తారు. రేపు వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వని చెప్తే గాలకే ఇస్తుంది పార్టీ, మరి లేకపోతే మీరు కింద మీద అవుతారు, మీ ఇష్టం. ముఖ్యంగా రేపు ఎవరైతే తయారున్నారో మంచిగా బూత్ లెవెల్ ఏజెంట్లను మంచిగా అరుచుకోరి, వాళ్ళని మంచిగా చూసుకోరి. మీరు కూడా వాళ్ళు ఎంబడ తిరుగురు. జర తిరిగి మన కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మైపాలన్న అభిమానులు, ఆదర్శ అభిమానులు, మీ అందరి అభిమానులు ఎవరుంటే వాళ్ళ ఓట్లు రాయించండి, దరఖాస్తులు నింపి ఇవ్వండి. మీరు మీద తిరిగితే మనకే ఇప్పుడు ఏమైతుంది, రేపు అదృష్టం బాగాలేక ఎవరైనా 5 ఓట్లతో ఓడిపోయింది అనుకో, అప్పుడు ఏమనుకుంటాం, అరే నీ అమ్మ నేను మా బామ్మర్ది గారిని రాయించపోతే, ఇవి రాయిస్తే బరాబరి 6 ఓట్లు పడితే నేను గెలిచిపోదు కదా అని అప్పుడు ఎంత నెత్తి కొట్టుకుంటే ఏం లాభం, ఎంత బాధపడితే ఏం లాభం? అప్పుడు బాధపడి లాభం లేదు. అందువల్ల మా బాలరెడ్డయ్య మరి శ్రీకాంత్ గౌడ్లు తిరగాలి, గల్లీలలో తిరుగుతురా లేదా? తిరగాలి. మీరు అందరు తిరుగుతూనే రేపు మళ్ళీ మనకు పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎన్నికలైనా మన పార్టీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల రాజకీయ పార్టీలు నిజానికి బీజేపీ వాడు ఇక్కడ ఎవడు కాంగ్రెస్ వాడు తిరుగుతలేడు. పటాన్చెరు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది ఇక ఇంకెవడు గెలవడు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా ఎగిరే జెండా గులాబీ జెండా బరాబర్. అయితే మన మెజార్టీ పెరగాలి. మన రేపు ఇది 2 కాన్స్టిట్యున్సీలు అయిందనుకో, ఇద్దరం గెలవాలి కదా మనం. రేపు కార్పొరేట్ సీట్లు పెరుగుతాయి అంటున్నారు, మళ్ళా పెరిగితే మరి అందరు కార్పొరేటర్లు మేము గెలిపించుకోవద్దా మనం? మన 5కు 5 మున్సిపాలిటీలు గెలిపించి చరిత్ర సృష్టించింది పటాన్చెరు. మొత్తం తెలంగాణ పటాన్చెరు దిక్కు చూసి అబ్బా ఏం గ్రేట్ రబై వీళ్ళు అన్నారు. అన్నరా లేదా? అందరు కలిసి పనిచేసింది, కలిసిమెలిసి పనిచేసింది. అట్లనే రేపు కార్పొరేటర్లు కొట్టాలి, రేపు ఎమ్మెల్యే కొట్టాలి, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. కష్టపడదాం, గట్టిగా మంచిగా చేసుకుందాం. ఇవాళ ఏమన్నా వచ్చినా అదే. గా నేషనల్ హైవే ఎన్ని రోజులే, ఎంత ఆటో డ్రైవర్లకు కానీ పటాన్చెరు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతా ఉంది. ఏడాదిలో చేసే పని 2.5-3 ఏళ్ళు అయినా ఇంతవరకు నేషనల్ హైవే పనులు జరుగుతలేవు. ఆ రోజు మైపాలన్న
మా దగ్గర ఐటీ పార్క్ రావాలి అంటే ఉస్మాన్ నగర్ లో 200 ఎకర్ జాగా ఉన్నాం మేము ఆ రోజు. ఐటీ పార్క్ కోసం జాగా ఉన్నాం. నిజంగా బీఆర్ఎస్ వస్తే ఆడ ఐటీ పార్క్ వచ్చు, మా పటాన్ చెరువు పిల్లలకు కొన్ని వేల మందికి ఉస్మాన్ నగర్ లో ఉద్యోగాలు వచ్చు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు, దాన్ని అమ్ముకొదొప్పిండు. ఐటీ పార్క్ కోసం మనం భూమి కొనిపెట్టి సేకరించి పెడితే ఇవాళ దాన్ని అమ్ముకొదొప్పిండు. అమ్ముడే అమ్ముడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండు. 30,000 కోట్ల బొందల గడ్డకు కూడా జాగలేదు. ఖబరస్థాన్ కు బి జగా నై మిల్ రా. క్రిస్టియన్ల గ్రేవ్ యార్డ్ కూడా స్థలం లేకుండా, సమాధులకు స్థలం లేకుండా భూములు అమ్ముతా ఉన్నాడు. అటు హిందూ శ్మశాన వాటికకో, ముస్లింలకో, క్రైస్తవులకో कम से कम जमीन भी नहीं है, जैसा पूरा जमीन आप बेच ले रहा. ये क्या बात है? ఇవాళ అందరం కూడా ఆలోచించాలి. ఎవరికైనా ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? ఇవాళ నిన్న మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి, ఏ బీఆర్ఎస్ పెట్టిన అన్ని పథకాలు నడుపుతున్నానేమని ఆపిందా అంటుండు. పోదాంపా పటాన్ చెరువు దాఖానకు. కేసీఆర్ కిట్ ఉన్నదా? కేసీఆర్ కిట్ ఉన్నదా? చేప పిల్లల పంపిణీ ఉన్నదా? గొర్రె పిల్లల పంపిణీ ఉన్నదా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు వస్తున్నదా? మరి ఇవన్నీ బంద్ చేయలేదా రేవంత్ రెడ్డి? నువ్వు బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి పిల్లలు పుట్టిన కత్తుంది, సంఖ్యల పిల్లలు ఎత్తుకొని వచ్చి చెక్కులు తీసుకుంటారు. ఆ తులం బంగారం విడిచిపెట్టు, ఇచ్చే చెక్కు కూడా పిల్లలు పుట్టిన కత్తుంది. అది ఇవాళ ఏ రకంగా కూడా ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన పథకాలు లేవు. రేవంత్ రెడ్డి ఏమనంటే ఫ్యూచర్ సిటీ. ఇంకోటి అంటున్నా రేవంత్ రెడ్డి, నువ్వు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. కేసీఆర్ గారు 200 2,000 చేస్తా అంటే చేసి ఇచ్చిండా లేదా? కానీ నువ్వు 4,000 పింఛన్ ఇవ్వంటే నన్ను కోసినా పైసలు లేవంటాడు. నీ దగ్గర ఉన్నాయి పైసలు లేక కాదు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టినావు. బోధి పెవిలియన్ కట్టుకోవడానికి, బోధి నిలయం కట్టుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. అంత మంచి సెక్రటరియట్ ఉండగా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కన ఎందుకు మళ్ళీ బోధి భవన్ కట్టినవు అని అడుగుతా ఉన్నా. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెట్టారట, మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు పెట్టారట. వీటన్నిటికీ పైసలు ఉంటాయి నీకు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీకి మూటలు పంపనీకి పైసలు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. నా అవ్వ తాతకు 4,000 ఇవ్వమంటే ఉండయా? నా అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద 2,500 ఇవ్వమంటే ఉండయా? అంటే అక్క చెల్లెలకు ఇస్తే నీ కమిషన్ రాదు. అవ్వ తాతకు 4,000 పింఛన్ ఇస్తే నీ కమిషన్ రాదు. అదే 1,00,000 కోట్లు మూసీ మీద పెడితే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రం పైసలు ఉంటాయి. ఇలా ఒక్కటే అడుగుతా ఉన్నా, నువ్వు ఉన్న పథకాలు ఆగం చేసినావు. ఇలా పటాన్ చెరువులో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచిండు. దాని దెబ్బకు రియల్ ఎస్టేట్ ఆగం కాలే. ఇవాళ ప్లాట్లు అమ్ముతున్నాయా? బేరాలు నడుస్తున్నాయా? నడుస్తున్నాయే. రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఈగలు కొట్టుకుంటున్నారు. మొన్నటిదాకా ఫుల్ కార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా, హోటల్ ఫుల్, ఛాయ్ దుకాణం ఫుల్, కార్లు పెట్టినందుకు జాగుండపోవు, సీమలు పట్టినంత జనం ముందురు. కానీ ఇప్పుడు ఈగలు కొట్టుకుంటున్నారు. ఇవాళ నువ్వు వచ్చినాక మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ వేసినావు, కారు కొనుక్కుంటే ట్యాక్స్ పెంచినావు. ఇవాళ మందు తాగితే విస్కీ మీద, బీర్ సీసాల మీద ధరలు పెంచినావు. భూమి రైతు చేతిలో ఉండే భూముల ధరలు కూడా పెంచిండు. ఇప్పుడు ఇంకా భూమి శిస్తు పెట్టారట. ఇంకా వెనకటికి కూడా ఒక ఔరంగజేబ్ అని నెత్తి మీద జుట్టుకు కూడా ట్యాక్స్ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భూమి శిస్తు పెట్టారట, భూమి మీద కూడా ట్యాక్స్ పెట్టారట. ఇక పెడితే నీ పని చెప్తారు జనం. ఇచ్చింది ఏం లేదు కానీ ట్యాక్సులు వేస్తున్నాడు, పన్నులు పెంచుతున్నాడు. దీన్ని కూడా ఇవాళ రైతు సోదరులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం, కొత్త పరిశ్రమలు ఏం లేవు. ఉన్న పరిశ్రమల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెచ్చాడు. అంటే ఇక్కడ ఇండస్ట్రీలన్నీ పోతే ఇంత నౌకర్లు పోవాలనా? పటాన్ చెరువులో బతుకు తెరువు ఆగం కావాలనా? ఇలా పటాన్ చెరువు ఇంత అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు వచ్చినాయి. మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాల కోరు అంటే, మన దగ్గరే సిగాచి ఫ్యాక్టరీలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు 54 మంది చనిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండు ఆ రోజు? ₹1 కోటి ఇస్తా అన్నాడు. ₹1 ఇస్తే ఒట్టు.
ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చే పిఎఫ్ఓ ఈఎస్ఐఓ ఇన్సూరెన్సో గదే 30-40 లక్షలు వచ్చినాయి తప్ప ఇయ్యాలటికి ₹1 కోటి రాలే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ₹1 ఇయ్యాలి. ఇప్పుడు ఏడాది దినం కూడా అయిపోయింది. పాపం చచ్చిపోయిన వాళ్ళ ఏడాది దినం కూడా అయిపోయింది. అంటే నీది నోరా మోరా? అరే నువ్వు వచ్చి చచ్చిపోయిన శవాల మీద కూడా అబద్ధాలు ఆడతావా రేవంత్ రెడ్డి? ఎవడన్నా దేవుని మీద ఒట్టిపెట్టి అబద్ధం ఆడతావు, శవాల మీద చెప్పి కూడా మోసం చేస్తావా? భద్రాద్రి రాముడి మీద ఒట్టిపెట్టినా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అంటివి, రైతుల్ని మోసం చేస్తేవి. సిగాచి ఫ్యాక్టరీ కాడికి వచ్చి శవాల మీద ప్రమాణం చేసి ₹1 కోటి ఇస్తా అంటివి, ఏడాది అయిపోయినా ఇప్పటికీ ₹1 కోటి ఇవ్వైతివి. దేని మీద మాట మీద నిలబడ్డావు? ఏ ఒక్క మీద నిలబడలేను. అందుకే ఇవాళ ప్రజలు ఒకటిగా దూరం అవుతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో మంచి పనులు చేసినాం. మనం అమీన్పూర్ మండలం చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం, ఎన్నో మంచి కార్యక్రమాలు. మైపాలన్న ఏం చెప్తే జీవో ఇచ్చిన నేను. అరే మార్కెట్ కమిటీ కావాలంటే సాయంత్రం కల్లా జీవో ఇయ్యలేదా? సుల్తాన్పూర్ లో మెడికల్ డివైస్ పార్క్ ఇవాళ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆ మెడికల్ ఏ కాలుష్యం లేదు, పొల్యూషన్ లేదు. 25,000 మంది ఇలా మెడికల్ డివైస్ పార్క్ లో బతుకుతున్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి కృషి అని నేను గుర్తు చేస్తా ఉన్నా. గిడ హాస్పిటల్ ఆనాడు కేసీఆర్ గారు వచ్చే కొబ్బరికాయ కొట్టింది, ఇప్పుడు తయారున్నది. ఈ కొడుకులు ఇనాగ్రేషన్ కూడా చేస్తలేరు, రెడీ టు ఇనాగ్రేషన్. దాదాపు 300 కోట్లతోని ఆనాడు కేసీఆర్ గారు మల్టీ పర్పస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పటాన్ చెరువుకు ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. శివానగర్ లో అద్భుతమైన ఎల్ఈడి పార్క్ పెట్టినాం. కొన్ని 100,000 మంది అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? పటాన్ చెరువులో మేము ఐటీ పార్క్ పెడతాం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఆయన భూములు అమ్ముకొద్దుపినాం. కొత్తగా పెట్టింది ఏం లేదు. తయారున్న భూమిని ఐటీ పార్క్ కోసం తీసిపెట్టిన భూమిని అమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నాడు. ఇది ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అందువల్ల మనము బీఆర్ఎస్ కార్యకర్తలం ప్రజలకు మంచిగా వివరించాలి, ఒకటి వివరించాలి. కరెంటు పోతుందా లేదా? ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు 6 సార్లు పోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కనురెప్పగొట్టినంతసేపు కరెంటు పోయినా? అదే చిన్న పొరలు అంటారు కరెంటు పోగి నాకు రేవంత్ రెడ్డి వచ్చిండు కరెంటు పోయింది అంటలేరు ఇంట్లో స్కూల్ పిల్లలు. ఇవాళ కరెంటు కూడా నడపలేకపోతున్నాడు. అన్ని మంచిగా చేసి కేసీఆర్ గారు ఇచ్చిండు, కానీ ఇలా ఆ వ్యవస్థను నడపడంలో కూడా ప్రభుత్వం ఇవాళ ఫెయిల్ అయిపోయింది. సో ఏది ఏమైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, మా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు ఆనాడు కేసీఆర్ ఎంతో అద్భుతంగా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. దాని పేరే కేసీఆర్ నగర్ అని పెట్టుకున్నాం ఆ రోజు మనం. కానీ ఇవాళ మొన్న ఆడ షాపులు ఉంటాయి,